జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలించిన హైకమాండ్ అనూహ్యంగా మరో పేరును తెరమీదికి తెచ్చింది. కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతుంది. అనూహ్యంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పేరు తెరమీదికి వచ్చింది. ఆయన పార్టీ సీనియర్లతో టచ్లో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీసీ నేతలే బరిలో దింపాలనే ఉద్దేశంతో విక్రమ్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలించిన హైకమాండ్ అనూహ్యంగా మరో పేరును తెరమీదకి తెచ్చింది. కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతుంది. అనూహ్యంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పేరు తెరమీదికి వచ్చింది. ఆయన పార్టీ సీనియర్లతో టచ్లో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీసీ నేతలే బరిలో దింపాలనే ఉద్దేశంతో విక్రమ్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. మనం చూస్తున్నాం, ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సిట్టింగ్ స్థానం అవ్వడంతో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉండి జూబ్లీహిల్స్ లాంటి ఒక కీలకమైన ఉప ఎన్నికలు గెలవకపోతే దాని ప్రభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పడే అవకాశం ఉంది. రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన దాని ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికను తీసుకోవడము, ఉప ఎన్నికను తీసుకొచ్చే నేపథ్యంలో కూడా అక్కడ గెలుపుకు అవకాశం ఉన్న వ్యక్తులు ఎవరన్న విషయంపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసి మహామహులందరినీ పక్కన తప్పించి నవీన్ యాదవ్ని ఇప్పటికీ అక్కడ ఖరారు చేశారు. అయితే ఈ విషయంలో మాత్రం బీజేపీ పార్టీ ఇంకా వెనక పడి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడం, అంతేకాకుండా ఒక జాతీయ పార్టీ అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్న ఒక కీలకమైన ఉప ఎన్నికలో ఎవరిని అభ్యర్థిగా దింపాలి అనే విషయానికి సంబంధించి అప్పటికప్పుడు విభిన్న అభిప్రాయాలు, విభిన్న క్యాల్కులేషన్స్ అవన్నీ చేసుకున్న ఆ డిఫరెంట్ క్యాల్కులేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై ఇప్పటికీ కూడా ఒక స్పష్టత రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జూబ్లీహిల్స్కి సంబంధించి అక్కడున్న పరిస్థితులు, అంతేకాకుండా అక్కడున్న జనాభా ప్రాతిపదికగా అక్కడున్న కులాల సమీకరణలు అవన్నీ చూసినప్పుడు కూడా ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అన్నది ఒక పాయింట్ అయితే, రెండోది అక్కడ ఇప్పటికే ఒక మహిళా అభ్యర్థి, ఎందుకంటే సిట్టింగ్ స్థానం వాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ మహిళా అభ్యర్థి నిలబెడితే ఎలా ఉంటుంది అనే ఒక విషయము, అంతేకాకుండా అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరిని బరిలోకి దింపుతుంది అనే విషయంపైన కూడా ఆలోచించి మొదటగా ఇద్దరు మహిళా అభ్యర్థులకు సంబంధించిన డిస్కషన్ చేసి అందులో కీర్తిరెడ్డి కానివ్వండి, అలాగే వీరపనేని పద్మ, ఈ ఇద్దరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తెరపైకి వచ్చిన తర్వాత ఒక మహిళా అభ్యర్థికి ధీటుగా మరొక మహిళా అభ్యర్థిని తీసుకొని వస్తేనే గెలుపు అన్నది ఈజీ అవుతుందనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఆలోచించింది. కానీ బట్ ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తే ఎప్పుడైతే బీసీ అభ్యర్థి తెరపైకి వచ్చారో, బీసీ అభ్యర్థి తెరపైకి వచ్చే నేపథ్యంలో కూడా ఓవైపు బీసీలకు ఛాంపియన్లు మేమేని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ అక్కడ బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఈక్వేషన్స్లో మార్పు వచ్చినట్టుగా అర్థమైంది. ఈ మధ్యలో కూడా అంటే ఓవైపు ఇప్పటికీ సిట్టింగ్ స్థానం ఉన్న సామాజిక వర్గానికి ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగా లంకల దీపక్ కూడా ఒక పేరు కొద్ది రోజుల పాటు తెరపైకి వచ్చింది. ఆ పేరు చాలా రోజుల పాటు వినిపించింది. ఈ మూడు పేర్లలో ఎవరో ఒకరిని ఖరారు చేస్తారనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా చూస్తే మాత్రం బీసీ మంత్రం అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యము. బీసీలకు సంబంధించి ఓవైపు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటప్పుడు ఇంత కీలకమైన ఉప ఎన్నికలో ఒకవేళ బీసీ అభ్యర్థి నిలబెట్టకపోతే దాంట్లో బీజేపీ వెనకబడి ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు అనూహ్యంగా విక్రమ్ గౌడ్ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. అంటే నాకు తెలుసు ముఖేష్ గౌడ్ తనయుడుగా తన ఆల్రెడీ అందరికీ సుపరిచితులే. ముఖేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు, మంత్రివర్గంలో పనిచేశారు. అంతేకాకుండా ఆల్మోస్ట్ అంటే రెండు సిటీస్లో కూడా హైదరాబాద్ కానివ్వండి, సికింద్రాబాద్లో కానివ్వండి వాళ్ళ మంచి హవా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విక్రమ్ గౌడ్ని తెరపైకి తీసుకున్నాడు. గతంలో ఆయన బీజేపీ పార్టీలో చేరారు కానీ అతను యాక్టివ్గా లేరు, గత కొంతకాలంగా ఇన్యాక్టివ్గా ఉన్నా సరే ఇప్పుడు ఇక్కడ గెలుపుకు అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడం ఒకటి, రెండోది ఎంతో కొంత జూబ్లీహిల్స్ మనం చూస్తే గతంలో కూడా ఎంఐఎం పార్టీ కానివ్వండి, అజరుద్దీన్ తర్వాత పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మిగిలిన ఈక్వేషన్స్ అన్ని చూసినప్పుడు ఆ రెండు పార్టీల మధ్యలో ఆ ఓట్లు చీలితే
డైరెక్ట్గా హిందూ ఓట్లు మొత్తం అన్నీ బీజేపీ పార్టీకి వస్తాయి. దానికి తోడు బీసీ మంత్రం కూడా కలిసి వస్తే గెలుపు అన్నది ఈజీ అవుతుందని ఒక క్యాల్కులేషన్కి వచ్చిన తర్వాత ఇందులో భాగంగానే విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి ప్రకటన కూడా ఇక చాలా తక్కువ టైంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీలో వెళ్ళి మంత్రాలు చెప్పిన రామచంద్రరావు కూడా హైదరాబాద్కి వచ్చారు కాబట్టి ఇక అభ్యర్థిని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆయన ప్రచారంలో కూడా దిగిపోతారు అన్నది ఉంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే మాత్రం బీజేపీ పార్టీ ఫైనల్గా ఈ నలుగురిలోంచి ఒక్కరిని ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే విక్రమ్ గౌడ్ని ఫైనల్ చేసే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసా ఓకే, చిదంబరం ఒకవేళ విక్రమ్ గౌడ్కు టికెట్ ఇస్తే బీజేపీకి కలిసి వస్తుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ 2-3 ఈక్వేషన్స్ వర్కౌట్ చేస్తున్నారు. మొదటిది, గతంలో ముఖేష్ గౌడ్కి ఇక్కడ ఉన్న ఒకటి, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో తన సీనియర్ నాయకుడిగా ఉండడం వల్ల ఇక్కడ స్థానిక నాయకులతో ఆయనకున్న సాన్నిహిత్యము, అంతేకాకుండా ఇక్కడ పరిస్థితులు ముఖ్యంగా చూస్తే మాత్రం గౌడ సామాజిక వర్గానికి సంబంధించి అందులో బీసీలకు సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ అలాగే నవీన్ యాదవ్ మధ్యలో జరుగుతున్న ఈ సీరియస్ బ్యాటిల్లో మరొక బీసీని తెరపైకి తీసుకొని రావడం ద్వారా అక్కడ మైనార్టీల ఓట్లు చీలినా సరే, లేకపోతే మిగిలిన ఓట్లు చీలినా సరే, హిందూకి సంబంధించిన ఓట్లు, అందులో ముఖ్యంగా బీసీల ఓట్లు అన్ని బీజేపీకే వస్తాయని ఆలోచనలో ఉన్నారు. దానికి తోడు ముఖేష్ గౌడ్కి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నిహిత్యం ఒకటి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ అన్నది లాస్ట్ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అంతమంది ఎంఐఎం పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఆ సెంటిమెంట్ని కూడా రగిలిస్తే అక్కడ వెళ్లాల్సిన ఓట్లు విక్రమ్ గౌడ్కి వచ్చే అవకాశం ఉంది అని ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, డబుల్ ఇంజిన్ సర్కారు సంబంధించి రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానివ్వండి అవన్నీ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే ఒక వాగ్దానంతో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో అది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ప్లస్ పాయింట్గానే మనం చూడాలి. మనసా అయితే చిదంబరం చెప్పండి, ఎలక్షన్స్ ఏమైనా కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో లేట్ ఎందుకంటారు? దీనిపై మీరేమంటారు? అంటే యూజువల్లీ ఏంటంటే మిగిలిన పార్టీలకి ఈ పార్టీకి సంబంధించి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇక్కడే అధిష్టానం ఉంటుంది, మొత్తం అంతా వ్యవహారం మొత్తం ఇక్కడే నడుస్తుంది కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా అవి 2 సిట్టింగ్ స్థానాలు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులనే ప్రకటించడం అనేది పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉండదు, దానికి పెద్దగా ఆశావాహులు ఉండరు, అది ఈజీ అవుతుంది. అది యాజ్ ఇన్ కేస్ ఆఫ్ మీకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ స్థానంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ గతంతో పోలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న ఒక అధికారం, పార్టీలో నిర్ణయం తీసుకునేందుకు అవకాశం, ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే మిగిలిన అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే దానికి ఆశావాహులు ఉన్నారో వాళ్ళని ఇక్కడే అంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడనే కట్ చేసేస్తున్నారు. రాష్ట్రం నుంచి అక్కడ ఏదైతే కేంద్ర అధిష్టానానికి వెళ్ళే క్రమంలో కూడా తక్కువ నెంబర్స్తో అక్కడికి వెళ్తుంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా మారి ఈజీగా చేస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో ఎంఐ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు దాదాపుగా 40,000 పైగా ఓట్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా దాదాపుగా 12-13,000 ఓట్లు వచ్చాయి కాబట్టి ప్లస్ అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో ఆయనకి ఈజీ అయిపోయింది. యాజ్ ఇన్ కేస్ ఆఫ్ అప్పుడు ఆ పోటీ పడిన వాళ్ళు బొంతు రామ్మోహన్ కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే విరమించుకోవడం అన్నది కూడా వాళ్ళు కలిసి వచ్చింది. కానీ బీజేపీ పార్టీకి వచ్చేటప్పటికి ఇక్కడ డిఫరెంట్ ఈక్వేషన్స్ చూసుకోవాలి, గెలుపు ఓటములకు సంబంధించి మాట్లాడుకోవాలి, ఆయనకి బీజేపీతో ఉన్న అనుబంధం చూసుకోవాలి, హిందుత్వ ఎజెండా ఏవైతే ఉంటుందో వాడికి సంబంధించి ఆయనతో అనుకున్న కరెక్షన్ చూసుకోవాలి. ఇది కాకుండా రామచంద్రరావు తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ కేంద్ర నాయకత్వం వీళ్ళందరూ ఒక తాడి మీదకి వస్తే కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి కొద్దిగా అక్కడ ఆచితూచి వ్యవహరించే క్రమంలో ఆశావాహులు ఎక్కువగా ఉండే పరిణామాల్లోనే ఇది లేట్ అవుతుందైతే మనం విశ్లేషించవచ్చు. మనసా ఓకే, థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి.